ప్రేరణ సఖి 100 మెంబర్స్లో నన్ను సెలెక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే అండి, నా పేరు మంచూరి మధు స్నేహలత. నాకు 2 పిల్లలండి. మా హస్బెండ్ పేరు మంచూరి వెంకటరమణ. మేము ఇద్దరు అక్షయ ఏజెన్సీలోనే వర్క్ చేస్తున్నాము. అది అక్షయ ఏజెన్సీ అండి. మా కంపెనీ డీలర్స్ మేము మదనపల్లిలో. మా కంపెనీ నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్స్ హోల్సేల్, రీటైల్, బేకరీస్ అంతా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మా గ్రూప్ 2007లో స్టార్ట్ చేయడం జరిగింది. మా గ్రూప్ పేరు ఇందిరా మహిళా పొదుపు సంఘము. మేము 10 మంది సభ్యులు ఉంటాము. ఎస్హెచ్జి స్టార్ట్ చేసినప్పుడు నేను హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. మా హస్బెండ్ వేరే ఏజెన్సీలో వర్క్ చేసేవాళ్ళు. 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల మనమే ఎందుకు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అనే ఆలోచన మాకు కలిగింది. అప్పుడు మేము ఎస్హెచ్జి నుంచి 1 lakh లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. హర్షీస్ కంపెనీ తీసుకోవడం జరిగింది. హర్షీస్ కంపెనీ చేస్తుండగా ఒక 2-3 కంపెనీలు ఆఫర్ రావడం జరిగింది. అప్పుడు మా ఆర్పి గారిని అడిగాను, లోన్ ఏమైనా శాంక్షన్ చేస్తే మేము ఇలాగ కంపెనీలు పెంచుకోవాలనుకుంటున్నామని మా ఆర్పి గారిని అడిగినాను. అప్పుడు ఆమె సమైక్యాలో అందరితో మాట్లాడి ఓకే అని లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ లోన్ తీసుకున్న తర్వాత మేము కంపెనీలు పెంచాము. ఇంకొక 2 కంపెనీలు తీసుకొని బిజినెస్ అభివృద్ధి చేసుకోవడానికి సహకరించారు. నిజంగా ఫైనాన్షియల్ గా మాకు ఎంతగానో సంఘాల ద్వారానే మేము సపోర్ట్ పొందుకున్నాం. నిజంగా 3 రోజులు హైదరాబాద్ ట్రైనింగ్ వెళ్ళాము. ఈ ట్రైనింగ్కి వెళ్ళక ముందు నేను మార్కెటింగ్ చేయడము, సేల్స్ ఎలాగ పెంచుకోవాలో నాకు అవగాహన లేకుండా ఉండేది. అయితే నేను ఆ 3 days ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఎలాగ మనం డిజిటలైజ్ చేసి మన ప్రోడక్ట్స్ని మార్కెటింగ్లో ఎలాగ పెట్టాలి అనేసి నేర్చుకోవడం జరిగింది. మేము మొదట బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 1 lakh బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మాకు బిజినెస్ 9 కంపెనీలతో అభివృద్ధి చెందిన తర్వాత 1,20,00,000 నుంచి 1,40,00,000 దాకా బిజినెస్ టర్న్అవుట్ జరుగుతుంది ప్రయాణం. అందులో మాకు 5 to 6 lakhs ప్రాఫిట్ ఉందండి. స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మేమే కష్టపడి బిజినెస్ చేసేవాళ్ళం. మా హస్బెండే అన్ని మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ అన్నీ చేసేవాళ్ళు. అలాగా మేము బిజినెస్ పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు 3 వర్కర్స్తో మేము బిజినెస్ రన్ చేస్తున్నాము. ఈ బిజినెస్ వల్ల ఇంకా కొంతమందికి మేము వర్క్ కల్పించి వాళ్ళకి సపోర్ట్, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు అనే ఒక ఆనందం ఉంది. తర్వాత మేము పిల్లలకి ఎలాంటి బయట పోయి అప్పు చేసే పరిస్థితి లేకుండా పాప పెళ్లి చేయడానికి సహాయపడింది. అదేవిధంగా మేము ఇంకా అభివృద్ధి చెందడానికి ఫైనాన్షియల్ గా కానీ పిల్లల చదువుల విషయంలో కానీ మేము ఏం టెన్షన్ లేకుండా అభివృద్ధి కావడానికి ఈ బిజినెస్ మాకు సహాయపడింది. నేను ఒక ఎంటర్ప్రైజర్గా ఎదగడానికి సహకరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మెప్మా ఎండి గారు తేజ్ భరత్ గారికి, మెప్మా సిబ్బంది అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి.